మీ ఆవేదన నాకు అర్థమైంది. అసలు మీ కన్న కూతురి కాపురం కన్నీటి పాలు కావడానికి కారణం ఏమిటో వివరంగా చెప్పండి. మాకిద్దరు బిడ్డలు స్వామి, ఒక కుమార్తె ఒక కుమారుడు. మా కుమార్తె మల్లికను నరేంద్రులకు, నరేంద్రుని చెల్లెలు రాధికను మా కుమారుడు మోహన్కు ఇచ్చి ఒకే ముహూర్తంలో వారి వివాహాలు ఘనంగా జరిపించాం. ఇంకా ఆలస్యం చేస్తే వచ్చి వస్తుంది. వెంటనే వధువులు బయలుదేరడం మంచిది. అమ్మా మల్లిక, అత్తవారింటికి కొత్తగా కాపురానికి వెళ్తున్నావు. అత్త మాట చౌతాడకుండా, భర్త మనస్సు నొప్పించకుండా ఆదర్శ గృహిణి అని పేరు తెచ్చుకుని నీ మెట్టినింటి గౌరవాన్ని రెట్టింపు చేయాలి తల్లి. అలాగేనమ్మా. అమ్మ రాధిక, సదా అత్తమామల్ని గౌరవిస్తూ భర్త అనురాగాన్ని చూరగొంటూ అందరికీ తల్లో నాలికలా ఉంటూ నీ పుట్టింటి పేరు నిలబెట్టాలి తల్లి. అలాగేనమ్మా. మా రాధికను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. ఎలా చూసుకుంటారో ఏమో. మీరేం దిగులు పడకండి వదిలి గారు. రాధిక నా కోడలే కాదు, కూతురు కూడాను. అలాగే మా మల్లికకు ఇక నుంచి అత్త అయినా అమ్మైనా మీరే వదిలి గారు. అలాగే వదిన గారు. ఇక నుంచి మల్లిక మా ఇంటి మహాలక్ష్మి. బాబు, టైం అయింది, బయలుదేరండి. మనసే